హైదరాబాద్ నాచారంలో దారుణం జరిగింది. బంగారం కోసం వృద్ధురాలి ప్రాణం తీశారు దుర్మార్గులు. నాచారం పిఎస్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సుజాత అనేటువంటి ఒక మహిళ, 65 ఏళ్ల మహిళ ఒంటరిగా ఉంటుంది. అయితే అదే ఇంట్లో ముగ్గురు అద్దెకుంటున్నారు. సో అంజిబాబు అండ్ తన ఇద్దరు ఫ్రెండ్స్ యువరాజు, దుర్గారావు వీళ్ళ సహాయంతో ఆ మహిళని హతమార్చి మెడలో ఉన్నటువంటి బంగారాన్ని చూసి ఆశపడి ఆ తర్వాత తనని హతమార్చి ఆ బంగారాన్ని దొంగిలించుకొని వెళ్ళారు. బంగారం కోసం ఇంటి ఓనర్నే హతమార్చారు. సుజాత మృతదేహాన్ని గోదావరిలో పడేశారు అంజిబాబు. పోలీసులు ఎదుట సీన్ బై సీన్ చెప్పారట. అయితే ప్రాణం తీసి బంగారాన్ని దోచుకెళ్లిన సంఘటన హైదరాబాద్లో ఒక్కసారిగా షాక్ గురి చేసింది. దీంట్లో కూడా హైదరాబాద్ టు గోదావరి వయా కోనసీమ, ఇక్కడ మీకు ఆ లైన్ యాడ్ చేయడం గల కారణం హైదరాబాద్లో హతమార్చి గోదావరి వరకు వెళ్ళి మధ్యలో కోనసీమ మీదుగా గోదావరి వరకు వెళ్ళి గోదావరిలో ఆ మృతదేహాన్ని ఒక బ్రీఫ్ కేస్, అంటే మీరు లగేజ్ ట్రాలీ బ్యాగ్ చూస్తారు కదా, ఎస్ ఆ ట్రాలీ బ్యాగ్లోనే సుజాత మృతదేహాన్ని తీసుకువెళ్తున్నారు. సో హతమార్చి బంగారం దొంగిలించుకొని ఆ తర్వాత ఆ ట్రాలీ బ్యాగ్లో సుజాత మృతదేహాన్ని పెట్టారు. 65 ఏళ్ళ ఆ మహిళని ఆ బ్యాగ్లోనే పెట్టేశారు. అక్కడి నుంచి తీసుకువెళ్ళి వారంతా కూడా ఎలా తీసుకెళ్లారు, మరి కార్లోనా బస్లోనా ట్రావెల్స్లోనా తెలియదు, కానీ ఆ మృతదేహాన్ని గోదావరిలో పడేశారట. సో సీసీటీవీ విజువల్స్ మనం చూస్తున్నాం. ఈ సంఘటన జరిగింది 19వ తేదీన 19/12/2025. ఆ విజువల్స్ చూస్తున్నాం మనం, అక్కడ డేట్ కూడా కనిపిస్తోంది. సో ఆ డేట్ రోజున ఒక ట్రాలీ బ్యాగ్తో అలా వెళ్ళడం మనం ఆ విజువల్లో కనిపిస్తోంది. ఆ ట్రాలీ బ్యాగ్లో ఒక మహిళ మృతదేహం, అంటే ముందుగా ఆ ట్రాలీ బ్యాగ్ని ఎంటీ బ్యాగ్ని తీసుకొచ్చాడు. ఎంటీ బ్యాగ్తో ఇంట్లోకి వెళ్ళాడు. వెళ్ళేప్పుడు ఆ బ్యాగ్ బరువెక్కించి చూడండి, ముందుగా ఉన్నంతసేపు అంత ఈజీగా లాక్కెళ్ళలేకపోతున్నాడు. ఆ ట్రాలీని కొంత బరువుగా ఎక్కడంతో ఆ ట్రాలీని లాక్కెళ్ళడం మనం చూస్తున్నాం. సో ఆ ట్రాలీలోనే ఆ మహిళ మృతదేహాన్ని పెట్టడం మనం చూస్తున్నాం. సో ఇప్పుడు పోలీసుల దగ్గర కూడా సీన్ బై సీన్ అక్కడ ఏం జరిగింది, ఏం చేశారు, ఎవరెవరు తోడయ్యారు, సో యువరాజ్ ఎవరు, తర్వాత తన ఫ్రెండ్స్ ఎలా దీంట్లో పాల్పంచుకున్నారు, అంజిబాబు, యువరాజ్ అండ్ ఇంకో వ్యక్తి, ఈ ముగ్గురిని కూడా విచారించినప్పుడు సీన్ బై సీన్ చాలా క్లియర్గా చెప్పుకొచ్చారంట. సో స్నేహితులు యువరాజ్, దుర్గారావుతో కలిసి స్కెచ్ వేశాను, అనుకున్నట్టుగానే ఎగ్జిక్యూట్ చేసి ఆ మహిళని హతమార్చి బంగారం మొత్తం దొంగలించారని చెప్పారంట. మా ప్రతినిధి నిర్మల ఉన్నారు. నిర్మల, సో ఒంటరిగా ఉన్న ఆ మహిళ పైన స్కెచ్ వేసి హతమార్చి గొంతు కోసి తన మెళ్ళలో ఉన్నటువంటి బంగారం దొంగిలించుకుని వెళ్ళారు. సో తను అసలు ఈ విషయం ఎలా బయటపడింది, ఎవరు కంప్లైంట్ ఇచ్చారంటే తను ఒంటరిగా ఉంటుందని చెప్తున్నారు కాబట్టి, సో ఇప్పుడు ఈ క్రైమ్కి సంబంధించి అంజిబాబు ఏం చెప్తున్నాడు, అప్డేట్స్ ఏంటి? ఎస్ మనోజ్, మరి ఈ ఘటన మాత్రం మల్లాపూర్ బాబానగర్ లో చోటు చేసుకుందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఘటన కూడా ఎలా బయటపడింది అంటే కూడా ఇప్పుడు సుజాత, ఆమె 65 సంవత్సరాలు ఉంది. ఆ మహిళ కనిపించట్లేదు, అంటే ఆమెకు ఫోన్ పలుమార్లు కూడా సుజాత సోదరి చేస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ఆ ఫోన్ రెస్పాండ్ అవ్వకపోవడంతో, ఎవరు కూడా ఆ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కూడా తను సుజాత ఇంటికి వచ్చి చూడడం కూడా జరిగింది. ఆ ఇంటి దగ్గర కూడా ఎవరు లేని పరిస్థితుల్లో ఏమైపోయి ఉంటుంది అని చెప్పేసి ఆందోళనకు గురైపోయి పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది సుజాత సోదరి. ఆ ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎంక్వైరీ మొదలు పెట్టడంతో కూడా మరి బయటపడ్డ నిజాలు. ఎందుకంటే ఆ ఇంట్లోనే అంజుబాబు అనే ఒక క్యాబ్ డ్రైవరు సుజాత ఇంట్లోనే అద్దెకుంటున్నాడు గత కొంతకాలంగా కూడా. ఆ ఇంట్లో అద్దెకుంటూ మరి ఆ సుజాత దగ్గర ఏముంది, ఎంత డబ్బు ఉంది, ఎంత నగలు ఉన్నాయి అని చెప్పేసి కూడా బంగారం మీద కన్నేసే తనని తీసుకెళ్ళినట్టుగా, అంటే ఇక్కడే బాబానగర్ లోనే తన ఇంట్లోనే తనని హతమార్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆ తర్వాతే ఒక లగేజ్ బ్యాగ్ లో తీసుకొని తన క్యాబ్ లోనే తన స్నేహితులు ఇద్దరు, ఆ స్నేహితులు ఎవరు అనేది కూడా ఇంకా బయటికి వెల్లడించలేదు. ఆ స్నేహితుల ఇద్దరి సాయంతో కూడా ఇక్కడి నుంచి తరలించడం కూడా జరిగింది. ఇక్కడి నుంచి తరలించి కోనసీమ జిల్లాకి సంబంధించినటువంటి కృష్ణలంకలోని గోదావరిలో మరి అక్కడ తన మృతదేహాన్ని కూడా పడేయడం కూడా జరిగింది అని తెలుస్తూ ఉంది. ఇక్కడ దాదాపు సుజాత దగ్గర 15 నుంచి 20 తులాల బంగారం ఉండొచ్చు అని పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. మరి ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికీ కూడా మరి దాంతో పాటు నగదు ఇంకా ఏమైనా వాళ్ళు తీసుకున్నారా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు. మొత్తానికి తను ఒకటే మహిళ ఉండడం కూడా గమనించి ముందు నుంచే పహారా కాచి వీళ్ళు ఈ ప్లాన్ ప్రకారమే చేసినట్టుగా కూడా పోలీసులు అయితే అనుమానిస్తూ ఉన్నారు. మనోజ్, రైట్. సో ఇప్పుడు అంజిబాబు సీన్ టు సీన్ ఎక్స్ప్లెయిన్ చేశాడని చెప్తున్న తరుణంలో, సో ఇలా స్కెచ్ వేశారు, ఎప్పుడు స్కెచ్ వేశారు, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా?
ఎస్ మనోజ్, ఇదైతే మరి ఈ డిసెంబరు 23వ తారీఖు నుంచే జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే 23వ తారీఖు నుంచే తన ఫోన్ ఎవరు లిఫ్ట్ చేయట్లేదు తన సోదరి చేసినప్పటికీ, కాబట్టి 24వ తేదీన తన పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. వాళ్ళు ఇదంతా ప్లానింగ్ 23, 22 చేసుంటారు అని పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు అంజిబాబు ఏం చెప్పాడు అనే కోణంలో కూడా పోలీసులు అయితే ఇప్పటివరకు ఇంకా బయట పెట్టలేదు, వెల్లడించలేదు. ఎందుకంటే ఒకటే మాట, మేము ప్లాన్ ప్రకారం బంగారం కోసమే మేము ఇది చేశాము అని చెప్పేసి చెప్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకా వివరాలు అయితే తెలియాల్సి ఉంది మనోజ్. థ్యాంక్ యూ నిర్మల. సో మొత్తంగా ఈ ముగ్గురిని ఇప్పుడు పోలీసు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వారిని విచారించిన తర్వాత చాలా కీలకమైన విషయాలు బయటపడ్డాయి. సీన్ టు సీన్ ఎక్స్ప్లెయిన్ చేశారంట. ఎప్పుడు ఆ ట్రాలీ బ్యాగ్ని తీసుకొచ్చారు, ఆ మహిళపై ఎప్పుడు స్కెచ్ వేశారు, ఎలా ఎంట్రీ ఇచ్చారు, ఎలా హతమార్చారు, బంగారం ఎలా దొంగిలించారు, అక్కడి నుంచి ఎలా వెళ్ళిపోయారు, ఇవన్నీ కూడా సీన్ టు సీన్లో పోలీసులు చెప్పడం జరిగింది. విజువల్స్ మనకి కనబడుతోంది సీసీటీవీ కెమెరాలో. ట్రాలీ బ్యాగ్లో ఆ మహిళ మృతదేహాన్ని తరలిస్తున్నప్పుడు ఆ సీసీటీవీ కెమెరా ఇది. ఆ లెఫ్ట్ సైడ్ బాక్స్లో మీరు చూస్తున్నారు ఆ ఇంటికి సంబంధించి విజువల్ అది. అదే ఇంట్లో అద్దెకుంటున్నటువంటి అంజిబాబు ఈ పూర్తి పన్నాగానికి, ఈ పూర్తి స్కెచ్కి కారణమైనట్టు తెలుస్తోంది. రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలకి ఏమొస్తుందా? 5 రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. బాస్, శాస్త్రీ బామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది. నగల సామ్రాజ్యం పెద్దది. మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. బంగారు నగల చరిత్రలోనే లేని విధంగా అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. కంపేర్ కంపేర్ కంపేర్. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. డబ్బులు ఎవరికి ఊరికే రావు.